ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనము. ప్రియమైన సోదర సోదరులారా, ఈరోజు మన అంశం ఏంటంటే ప్రార్థన. నేను చాలాసార్లు సభలలో మాట్లాడాను. మరొకసారి నేను ఆ వాక్యాన్ని ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన కుటుంబాలన్నీ కూడా దీవించబడడానికి ఒక మూలమైన కీలకమైన కారణాలు మన కుటుంబంలో కనపడాలి. అదేంటంటే ప్రార్థన. ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం అనేది ఒక లైఫ్ స్టైల్. అది ఒక అనుదిన శైల్యం, ఒక అనుదిన అలవాటు. అది నీ ఒక జీవితాన్ని రూపురేఖలను మారుస్తుంది ప్రార్థన అనేది. ఈ కానుకలు ఇచ్చిన ప్రతి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇచ్చి ఎవరు పేదవాళ్ళు కాలేదు. దేవునికి ఇచ్చి ದೇವರು ಕೊಟ್ಟು ಯಾರು ಬಡವರಾಗಿಲ್ಲ, ದೇವರು ಕೊಡದೆ ಯಾರು ಶ್ರೀಮಂತರಾಗಿಲ್ಲ, దేవునికి ఇవ్వకుండా ఎవరు కూడా ధనవంతులు అవేలా. హల్లెలూయా. మరి దేవునికి ఇవ్వడం నేర్చుకున్నామంటే మనము అనుదిన ఆశీర్వాదాలకి మనం మెట్టుకు పైకి వెళ్తాం. తర్వాత చూడండి, మీరు దేవునికి ఇవ్వకపోతే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది, ఎలక్ట్రికల్ బిల్లు కట్టాల్సి వస్తుంది, BWSSB బిల్లు కట్టాల్సి వస్తుంది. తర్వాత చాలా రకాలైన అనార్థాలకు దారితీస్తాయి. అవన్నీ దేవుని డబ్బులు ఆయన తీసేసుకుంటాడు. దశమభాగం అయింది. సో దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ప్రభుకి మీరు ఇచ్చి గణపరచాలి. అందుకే కదా మనం పాట పాడేది, నావన్నీ అంగీకరించము ప్రభు అని. నువ్వేమి ఇవ్వకుండా ఆ పాట పాడితే నువ్వు అబద్ధికూడదు, యువర్ లయర్. కాబట్టి మనం ఇచ్చి ఆ పాట పాడి దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా. ఇచ్చిన కుటుంబాలను దేవుడు దీవించిన గాక. ఇంకా ఇవ్వని వాళ్ళ కుటుంబాలు కూడా ఇంక ముందు దేవుడు మీరు ఇవ్వడానికి దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ప్రార్థన జీవితంలో మనము చూసినట్లయితే అబ్రహాముకు ఒక బలిపీఠం కట్టాడు. ఎందుకు కట్టాడు ఆయన బలిపీఠం అంటే, ఆ రోజులలో దేవుని ఆలయాలు లేవు. దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు ఊరనే ప్రదేశం నుండి దేవుడు అబ్రహాముని పిలిచాడు. విగ్రహారాధన కుటుంబం నుండి దేవుడు ఆయన పిలిచాడు. ఆయన మంచి బిజినెస్ మ్యాన్. ఇటుకల్లో చేస్తే ఒక కుటుంబం, డబ్బున్నట్టు కుటుంబం. అయితే ఆ కుటుంబంలో విగ్రహారాధనలో ఉన్నట్టు ఈ అబ్రహాముని దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. ఆయన్ని పిలుచుకొని, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయదను. నీవు ఆశీర్వాదము ఉందువు. హల్లెలూయా. నేను బెంగారపేటలో మా సొంత ఊర్లో ఒక ఇల్లు కట్టాను. ఆ ఇంటికి బాడుగు ఇవ్వడానికి బాడుగులో అన్యులు కాబట్టి బాడుగుల్లో వస్తున్న వారు ఫస్ట్ ఏం అడుగుతున్నారంటే, మాకు ఈ పూజ గది ఉన్నదా, ఇంట్లో పూజా రూమ్ ఉన్నదని అడుగుతున్నారు అన్యులు. ಈ ಮನೆಯಲ್ಲಿ ನಮಗೆ ಪೂಜೆ ಮನೆ ಇದೆಯಾ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. అది మనం కింద ఇల్లు కట్టాము, కానీ ఎటువంటి పూజ రూమ్ లేకుండా కట్టాము. చపాలు కొట్టి దేవుని స్తుతించాము. ఇప్పుడు క్రైస్తవులకి అవి అవసరం లేదు కాబట్టి ఎక్కువగా మనము క్రిస్టియన్స్కి ఇచ్చాము. ఏదేమైనా వారు అన్యులు వారి దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఉన్నటువంటి స్థలాన్ని వారు దేవుళ్ళని పూజ చేయడానికి వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన తర్వాత, నిన్ను నేను ఒక దేశానికి తీసుకువెళ్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసేదాను. అప్పుడు 70 సంవత్సరాలు ఆయనకు ವಯಸ್ಸು. ದೇವರು ವಾಗ್ದಾನ చేసిన తర్వాత ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಮೇಲೆ ಆ ವಾಗ್ದಾನವನ್ನು ಸ್ವೀಕರಣ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಒಂದು ಕಾಣದಲ್ಲಿ ಏನಿದಮ್ಮ
ಯಜ್ಞವೇದಿಕೆ, ಬಲಿಪೀಠము, యజ్ఞవేదిక ఎవరు? ಅಲ್ಲಿ కట్టిದ್ದಾರೆ. హల్లెలూయా. చపాలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాలను బట్టి మీ ఇంటిలో ఒక బలిపీఠం కట్టుకోవాలి. బలిపీఠం అంటే ప్రార్థనా స్థలం. దేవుని కృతజ్ఞతాస్తుతుల్లో దేవునితో ఆయన చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసి దేవుణ్ణి నువ్వు ప్రార్థించాలి. ఇది వాగ్దానాలు చేశాడు కాబట్టి దేవుడు నీ జీవితంలో యేసు ప్రభు శిలువ రక్తం చేత నిన్ను ఆయన సొంతగా స్వకీయ జన్మకు చేసుకునేను. ఆయన చేసుకొని నిన్ను ఒక యాజక సమూహంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఆయన సాక్షిగా నిన్ను నిలబెట్టాడు. ఆయన ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే హల్లెలూయా, ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఉదయాన్నే లేచిన వెంటనే దేవుడు ఆ దిన అనుచర్యలు, దేవుడు నీ జీవితంలో చేసిన ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో దాన్ని మరలా దేవునితో జ్ఞాపం చేసుకొని దేవుడు చేసిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆ వాగ్దానాన్ని మనం స్వీకరించి దాన్ని బట్టి దేవునికి స్తుతించాలి. అది ఫస్ట్ బలిపీఠం, మొదటి బలిపీఠం. ద ఫస్ట్ బలిపీఠం అంటే ఆయన చేసిన వాగ్దానాలను జ్ఞాపం చేసుకుంటూ దేవుణ్ణి తలపోసుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తుతించాలి. ఎంతమంది ప్రతిరోజు దేవుని సన్నిధానంలో మోకాలు వేస్తారు లేచిన వెంటనే? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, 1,00,000 మందికి దేవుణ్ణి వాక్యం బోధించడం కంటే సంఘంలో ఒక్కళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కరుంటే చాలన్నాడు. ఏమంట? 1,00,000 మంది దేవుని వాక్యాన్ని బోధించేవారి కంటే సంఘంలో ఒక్కళ్ళు ప్రార్థన చేసే వ్యక్తి ఒక్కళ్ళు ఉంటే చాలంట సంఘంలో. హల్లెలూయా. సంఘం స్థిరపరచబడడానికి, ఆశీర్వదించబడడానికి ఎవరో ఒకళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని దాన్ని నెరవేర్చాలంటే నీవు నేను ఆ బలిపీఠం కట్టుకోవాలి. ప్రార్థన బలిపీఠం, ఆ సమయము, ప్రార్థన సమయము దేవునికి ఇవ్వాలి. మోకాలు వేయాలి, దేవుని స్తుతించాలి. దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు నన్ను నిశ్చయం నిన్ను ఆశీర్వదించేదని 31 రాత్రి మనం తీసుకున్న వాగ్దానాలు. ఓకే, ప్రైజ్ ద లార్డ్, దేవుడు నన్ను దీవించాడు అనుకుని ఉండడం కంటే నువ్వు ప్రతినిత్యము ఆయన సన్నిధానంలో కనబడాలి. దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వీకరించుకుంటూ దేవుణ్ణి స్తుతి ఆరాధనతో నువ్వు ఆ రోజు ప్రారంభించాలి. చెప్పాలి కూడా, దేవుని స్తుతిద్దాం. నీ ఆత్మ, ప్రాణము, శరీరము, ఆ మూడింటిని ప్రభువుని స్తుతి ఆరాధన ద్వారా, వాగ్దానాల ద్వారా నువ్వు నీ జీవితాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయాన్న ప్రార్థన చేసేవాళ్ళు ముఖాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రార్థన చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నది, అయ్యా నీకు పిల్లలు లేనప్పుడు నేను ప్రార్థన చేశాను అని ఏంది. అవునులేమో, సరే వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకో, నీ కొరకు నువ్వు చేసుకో అని చెప్పాను. ఆ ముఖం చూస్తే అది అబద్ధమో నాకు తెలిసిపోయింది. హల్లెలూయా. ప్రార్థన చేశానని, సరే మా ప్రైజ్లో లేని వారి కొరకు ప్రార్థన చేయి, దేవుడు ఆల్రెడీ నన్ను ఆశీర్వదించాడని చెప్పాను. చేసిన వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే దేవునిలో, ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ దట్ మూవ్స్ ద వరల్డ్. అంటే ప్రార్థన ఏ హస్తమైతే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నదో ఆ హస్తాన్ని కదిలింపజేసేదే ప్రార్థన. ప్రార్థన అనేది, విశ్వాసం అనేది దేవుని ఒక వాక్యలను విప్పేది. ప్రార్థన అనేది దేవుని వాక్యంలో కీ. ఆ ఒక కీ ఏమంటాము? తాళము. దేవుని ఆశీర్వాదాలను విప్పేది పరలోకంలో ఏంటి అంటే తాళము. ప్రార్థన అనే తాళము. విశ్వాసం అనే తలుపుని ప్రార్థన అనే తాళము విప్పద్దు. హల్లెలూయా. ఆశీర్వాదం వచ్చినప్పుడు అప్పుడప్పుడు హల్లెలూయా చెప్పండి మీరు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
సో చాలామంది మనము ఆశీర్వదించబడడానికి చాలా రకాలైన మార్గాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. నేను ఆ వ్యాపారం చేయాలా, ఈ వ్యాపారం చేయాలా, ఆ విధంగా అక్కడికి వెళ్ళాలా, అమెరికాకి వెళ్ళాలా, ఇంగ్లాండ్కి వెళ్ళాలా అని చాలామంది బయట దేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ నుండి తరిమేస్తున్నారు అందరినీ, భారతీయులను అందరినీ తరిమేస్తున్నారు. అక్కడ కదా ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఎక్కడైతే ఉంచాడో నీ ఒక వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే నీలో మొట్టమొదటిగా ఈ ప్రార్థన బలిపీఠం కట్టబడి ఉండాలి ఇంట్లో. హల్లెలూయా. అందుకే కానుకలు నేను తీసుకుంటుండేది, ఏదానికి దశంభాగాలు. ఎందుకంటే నేను ప్రార్థన చేయడు, నాకు ఆ దేవుడిచ్చిన అవకాశం అది. అన్ని కుటుంబాలు దీవించబడాలి నాలాగా. హల్లెలూయా. చెప్పాలి కూడా, దేవుని స్తుతిద్దాం. ప్రార్థన బలిపీఠం ఇంటిలో నువ్వు ప్రత్యేకంగా ప్రార్థించాలి. మొన్న సాక్ష్యం ఏంటంటే, యాక్చువల్లీ నేను కటింగ్ షాప్కి వెళ్తున్నాను. దానికి ముందు రోజు ప్రయాణం రోజు నా ఫార్చునర్ సీటు కింద ఒక తాయిత్ కనబడింది. ఏం కనబడింది కమలమ్మ? తాయిత్, పసుపు తాయిత్ చేసి వెనక సీటు కింద పెట్టారు నాకు. హల్లెలూయా. అది మన రెడ్డి కడుగుతూ దాన్ని తీసాడు, సింపుల్ తీసుకొచ్చి పైకి తీసుకొచ్చాడు. సార్ ఇది ఎవరు పెట్టారు? ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవన్నీ మనల్ని ఏం చేయవు, దాన్ని కాల్ చేయరేడప్పా అని చెప్పాను. లేకపోతే షూ కింద పెట్టు కొంతసేపు, తర్వాత కాల్ చేయమని మేడం చెప్పారు. ఎవరు పెట్టారో తెలియదు కానీ అది పాపము వారికి అది అవమానం కలుగజేస్తుంది. ఇశ్రాయేలులకు చాతబొడలేనను మంత్రమైనను ఏది తగలదు. హల్లెలూయా. ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియదు. అయితే సాతానుడు నన్ను చాలా హింసించాడు ఆ వారం. ఆ కటింగ్ షాప్కి వెళ్ళడానికి నేను పార్క్ చేశాను. పార్క్ చేసి ఆ చెట్లు ఉన్నాయి మధ్యలో, రోడ్డు డివైడర్లు ఇక్కడే టాటానగర్లో. ఆ డివైడర్ చెట్లు చూడకుండా నేను అక్కడ నిలబడ్డాను. ఒక ఆత్మ చెప్తున్నది నిలబడాన్ని, ఇంకొక ఆత్మ చెప్తే పరిగెత్తిపోని. ఇంకొక ఆత్మ ఏం చెప్తున్నది? ఏమంత అర్జెంట్ అని మళ్ళీ ఇంకొక ప్రశ్న. నేను అలా నిలబడి ఒక దురాత్మ ఏం చెప్తున్నానంటే పరిగెత్తు, పక్కన చెట్లు ఉన్నాయి, ఏం వస్తున్నా నాకు తెలియలా. ఒక్క అడుగు కానీ వేస్తుంటే లారీ కొట్టుకొని పోయినా నన్ను. ఒక్క అడుగు. హల్లెలూయా. చూడండి సాతానుడు ఏ విధంగా శోధిస్తాడో. ఒక్క అడుగు. యాక్చువల్లీ ఈ వారం పరలోకంలో ఉండాల్సి ఉంది నేను. ఒక్క అడుగు కానీ ఆ చెట్టు, ఇది చెట్టు అనుకోండి, చెట్టు పక్కన నిలబడి ఉన్నాను, లారీ ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఒక్క అడుగు అలా వేసుంటే ఈరోజు ఎంతమంది మటన్ బిర్యానీ చేసుకుని తిరిందిరో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యాక్సిడెంట్లు, స్పిరిట్, ఈ యొక్క దురాత్మ సంబంధమైన చాతబోడులు, మంత్రాలు, తాయితులు, నిమ్మకాయలు, ఎర్రగడ్డలు, ఇంకేమై మిరపకాయలు అన్నీ పచ్చళ్ళు చేసుకునే అన్ని మంత్రాలు చేయడం ఈ రోజులలో చాలామందికి అలవాటు అయిపోయింది. మనం ఉండేది అంధకార శక్తి సంబంధించినట్టు ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నాం. మీరు ఎన్నిసార్లు ఆ ఒక మంత్రాలను దాటి వచ్చారో నాకు తెలియదు. ఎన్నిసార్లు ఆ ఒక వెంట్రుకలు దాటి వచ్చారో తెలియదు. ఎన్నిసార్లు మీ పేర్లు పెట్టి ఆ దయ్యాలకి పూజలు చేసి పునస్కారాలు చేసి డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మీ పేరు పైన. అయినా నీ జీవితంలో ప్రార్థన గదిలో బలిపీఠం ఎదుట నిన్ను నువ్వు సమర్పించుకొని యజ్ఞ వేదికగా ఉదయాన్నే నువ్వు లేచి నీ ఒక హృదయము, నీ శరీరము, ప్రాణము దేవునికి సమర్పించినట్లయితే దేవుడు ఎటువంటి ఆటంకానికి, ఎటువంటి శోధన లేక నిన్ను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అందుకే నేను ఖచ్చితంగా మీకు ఏం చెప్తున్నానంటే ప్రార్థన జీవితము చాలా చాలా ప్రాముఖ్యమైనది. నాకు నేను నిన్న శేఖర్ హౌస్ విజిటింగ్ చేసిన తర్వాత
తర్వాత వారికి నేను చెప్పాను, ఏం చెప్పానంటే కొన్ని విషయాలు చెప్పాను. నేను కొంతమంది కుటుంబాలను మనము ప్రోత్సహించాం, బిడ్డలు చదవడానికి సహాయం చేశాం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇప్పించాను, అన్నీ చేసిన. ఎందుకంటే వాళ్ళందరూ దశమభాగం తీసుకొచ్చి సంఘం ఇస్తే ఫాస్ట్గా మనం స్టూడియోను, కళ్యాణ మండపము, ఒక బస్సు, అందరూ మైసూరు పోవాలని ఆలోచిస్తున్నారు, గోవాకు వెళ్ళాలని. మనం అన్ని ₹1000 పెట్టి గోవాకు వెళ్ళడం కంటే మన సొంత బస్సు, మన సొంత స్థలం కావాలి, కమ్యూనిటీ హాల్, స్టూడియో, బస్ పార్కింగ్, పాస్టర్ చర్చి పక్కనే ఉండాలి. ఇటువంటి అన్ని దర్శనాలు ఉండే మన చర్చికి. హల్లెలూయా. అయితే వారందరూ మనం ప్రోత్సహించాము, కానీ ఒక్కళ్ళు కూడా వాళ్ళ దశమ భాగము ఈరోజు చర్చికి ఇవ్వట్లేదు. చర్చి డబ్బులతో వాళ్ళు చదువుకున్నారు, చర్చి డబ్బులతో వాళ్ళకి అడ్మిషన్లు ఇప్పించాను, చర్చి డబ్బులతో వాళ్ళ కుటుంబాలు మెరుగ్గా వారు దీవించబడ్డారు. అయితే ఈరోజు చర్చిని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే నేను ఇప్పుడు వరకు ఎవరిని కూడా అడగలేదు. అసిస్టెంట్ పాస్టర్ అందరికి చెప్తున్నాడు, కానీ నేను మాత్రము ఎవరిని కూడా డబ్బులు ఇవ్వమని ఇప్పటి వరకు ఉద్యోగాలలో ఉంటున్న వారిని అడగలేదు. అయితే నాకు ఇంకా ఏమి ఎక్కువ ప్రోత్సాహం అంటే ఎక్కువగా ప్రార్థన చేయాలని, ఎక్కువగా దేవుణ్ణి అడగాలి. వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చినా పర్వాలేదు, ఒకడు మనకి సహాయం చేసినా చేయకపోయినా పర్వాలేదు, దేవుని దగ్గర నుండి ప్రతి మంచి పరలోకం నుండి దిగి వస్తాయి. అందుకని పరలోకం వైపు చూడాలి. పరలోకం వైపు చూసి నీ అవసరతలకు, నీ యొక్క కొరతలకు దేవుని వైపు చూడాలి. దేవుడు నీకు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, ఇక్కడ నిన్ను నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ మాటను పెట్టుకొని ఆయన గమ్మున ఉండలేదు. ఆయన ఏం చేశాడంటే బలిపీఠం కట్టాడు దేవునికి. బలిపీఠం అంటే ప్రత్యేకమైన స్థలము. దేవునితో ఆయన మాట్లాడడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు అబ్రహాం ఆయన కొరకు ఒక బలిపీఠం కట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానం చేశాడా? చేస్తుంటాడు ఖచ్చితంగా. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు ఆ ఒక బలిపీఠం కట్టాలి, ప్రార్థనను బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. ఒకసారి ఎందుకు మనం ప్రార్థన బలిపీఠం కట్టాలి? విలాప వాక్యములో ఇర్మియా అయిన తర్వాత విలాప వాక్యములో 3వ అధ్యాయము 22వ వచనం, 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినదు, మనము నిర్మూలము కానున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. హల్లెలూయా. ದಿನದಿನವೂ ಹೊಸದಾಗಿ ಆತನ ಕೃಪೆಯಲ್ಲಿ ನಮಗೆ ಸಿಗ್ತಾ ಇದೆ. హల్లెలూయా. ప్రతిరోజు ఆయన వాత్సల్యత ఎడతెగక మన జీవితంలో జరుగుతున్నది. ఎడతెగ ప్రతిరోజు, ఎవ్రీడే ఆ వాత్సల్యతను మనం పొందుకోవాలి. we need to take that mercy every day from the Lord. అల్లాటప్పుగా జీవించే క్రైస్తవులు వేరే, ఆషామాషిగా జీవించే క్రైస్తవులు వేరే, నామకార్థంగా జీవించే క్రైస్తవులు వేరే. వారు ఆధారం 1 గంట దేవుని ఆలయానికి వచ్చి వెళ్ళిపోతారు అంతే, తర్వాత వారం అంతా వాళ్ళు కనిపించరు ఎక్కడ. అటువంటి జీవితాన్ని గురించి నేను మాట్లాడాలి. అబ్రహాము బలిపీఠం, ప్రార్థన బలిపీఠం ఆయన కట్టుకున్నాడు ఇంట్లో దేవుని స్తుతించడానికి. సైతాన్ని వెళ్ళిపోవాలంటే నీ ఇంటిలో నుండి చేతబడులు వెళ్ళాలంటే, నీ ఇంటిలో నుండి ఈ మంత్రాలు వెళ్ళిపోవాలంటే, నీ ఇంటిలో కుటుంబ కొరతలు దేవుడు తీసివేయాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా మీరు పాస్టర్లు పిలిపించుకొని ప్రార్థన చేసుకొని వారికి 500, 1000 రూపాయలు ఇవ్వడం కంటే మీరు చేయండి ప్రార్థన. యేసు ప్రభు సింహాసనం దగ్గరికి, కృపా సింహాసనం దగ్గరికి మనం అందరం వెళ్ళిపోవచ్చు. పాస్టర్లే కాదు, బిషప్లే కాదు, నేను కాదు, మనమందరం క్రీస్తు రక్తం చేత కడగబడినట్టు వారము. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు యేసు ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు మన ప్రార్థనలో. అందుకే కదా యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు అతి పరిశుద్ధమైన స్థలము తేర 2గా చినిగిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ద హోలీ ఆఫ్ హోలీస్లోకి వెళ్ళిపోవచ్చు.
యేసు ప్రభు వారు మరి ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. పరలోకపు పరిశుద్ధ స్థలానికి మనం అందరం కూడా వెళ్ళొచ్చు. హల్లెలూయా. కాబట్టి మీరు వాళ్ళ కాడ వీళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకుంటే బాగైపోద్ది అనుకో, నువ్వు ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడం ద్వారా దేవుని నూతనమైన ఆ వాత్సల్యత నూతనವಾಗಿ ఆತನ కృపೆಯು ప్రతిదిన ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ప్రతిరోజు ఆయన మన భాగమని మనం ఎంచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దీవించబడాలా. ఒకసారంట దేవుడు దూతలను పంపించాడంట లోకంలోనికి. పంపించి భూలోకం ముందు శ్రేష్టమైనది నువ్వు పరలోకానికి తీసుకురమ్మన్నాడంట. సౌండ్ తగ్గిపోయింది సౌండ్. పరలోకానికి భూలోకంలో శ్రేష్టమైంది పరలోకానికి తీసుకురమ్మని దేవుని దూతలను పంపిస్తే అప్పుడు దేవుని దూతలు కింద సంచారాలు చేసి వైడూర్యాలను తీసుకువెళ్ళారంట, బంగారం తీసుకువెళ్ళారంట, ముత్యాలను తీసుకువెళ్ళారంట. పక్షులలో అంశను ఏదో ఒకటి తీసుకెళ్లారంట. దేవుడు ఇష్టపడలేదు. దేవునికి ఇష్టమనేది ఈ భూలోకంలో ఏంటంటే ఉదయాన్న ఆయన బిడ్డలో కన్నీటితో ప్రార్థన చేసి ఆ కన్నీళ్లు బొట్టుని తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఇష్టపడ్డాడంట. మీరు దేవుని సన్నిధానంలో కన్నీటిని విడిచారా? ఆ కన్నీటి బొట్టులనంట ఆయన బుడ్డిలో ఉంచుకుంటున్నాడు దేవుడు. ఉంచుకొని తగిన సమయంలో దేవుడు దానికి ప్రతీకారం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆయన వ్యర్థం చేయడు అది. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డను పిలిచి, పేద కుటుంబం ఆమె పిలిచి, అమ్మ నీకు ఒక పెద్ద ఆస్తిని పెట్టాను నేను, మనం ఉండేది పూరి గుడిసెలు కదమ్మా, మరి ఎంత పెద్ద ఆస్తి అంటున్నావే, మనం ఉండేది పూరి గుడిసెలో, మరి మనం భోజనం చేసి పండుకుంటున్నాం కదా, మన బిల్డింగ్ లేవు ఏం లేవు, కానీ పెద్ద ఆస్తి ఇచ్చావు నాకు అంటున్నావే ఏంటి అంటే, అమ్మ ఈ పరిశుద్ధ గ్రంథము నీకు ఇస్తున్నాను, దీంట్లో ప్రతిరోజు ప్రతి పేజీలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను నా కన్నీళ్ళు విడిచి నీ కొరకు ప్రార్థన చేసిన బొట్టులు ఉన్నాయి ప్రతి పేజీలో, ఇదే నీకు ఆస్తి అని ఇచ్చారంట ఆమెకు. దేవుడు ఆ స్త్రీని గొప్ప పెద్ద మిషనరీగా దేవుడు దీవించాడు. ఏది ఏమైనా దేవుడు నీ వాగ్దానాల్ని నువ్వు నెరవేర్చబడాలంటే నీ జీవితంలో నీలో ప్రార్థన బలిపీఠం కనపడాలి ఇంట్లో. హల్లెలూయా. బయట కాదు, ఇంట్లో నీ ఒక వ్యక్తిగత జీవితంలో ఆ బలిపీఠం కనబడినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడని మరొకసారి నేను జ్ఞాపం చేస్తుంటున్నాను. ఆదికాండము 33 అధ్యాయము 20 వచనం చదవండి. ఆదికాండము 33 అధ్యాయము 20 వచనం. అక్కడ ఒక బలిపీఠం కట్టించి అక్కడ ఎల్ ఎలోహి అని ఇజ్రాయిల్ అని పేరు పెట్టాను. హల్లెలూయా. కాణదలోదమ్మా. ఎల్ రోహి ఇజ్రాయెల్ ఎలోహిం. కింద వచనము, బలిపీఠం కట్టించి ఎల్ ఎలోహిల్ ఇజ్రాయెల్ అని పేరు పెట్టాను. దానికి అర్థం ఏంటంటే
ఇశ్రాయేలు దేవుడే దేవుడు ఉన్నవాడు అనువాడునను. దేవుడు ఉన్నవాడు ఒక కాలంలో ఉన్నవాడు కాదు, భవిష్యత్తులో ఉండబో దేవుడు కాదు. ఆయన ఉన్నవాడు, ప్రస్తుతం ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు కాబట్టి ఎలోహిం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్. ఆయన దయచేసే దేవుడు అంటున్నాడు, కొరతలను తీర్చే దేవుడు అంటున్నాడు, దేవుడు సమృద్ధిగా నీకు దీవించే దేవుడు అంటున్నాడు. అందుకు ఆయన ఒక బలిపీఠం అక్కడ కట్టాడు. ఎందుకు కట్టాడు? ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు కట్టాడు ఆయన? దేవుడు ఆయన కొరతల్లో తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి సంవత్సరం అనేకమైన కొరతలు ఉన్నాయి. జార్జ్ ముల్లర్ అంట ఆయన జీవితంలో 50,000 ప్రార్థన విజ్ఞాపనలకి ఆయన జవాబు పొందుకున్నాడంట. ఎన్నిటికి? 50,000 ప్రార్థన విజ్ఞాపనలకి జవాబు పొందుకున్నాడు. మరి నువ్వు ఎన్ని పొందుకున్నావు? నేను ఎన్ని పొందుకున్నాను? అసలు ఉన్నాయా జవాబు మీ దగ్గర ప్రార్థన విన్నపాల్లో? మీరు రాసి పెట్టుకున్నారా? హల్లెలూయా. మీరు ప్రార్థన విన్నపాలు మీరు రాసి పెట్టుకోవాలి. దేవుడు మీ కొరతలను తీరుస్తాడు అని ఒక బలిపీఠం దాన్ని కట్టాలి మనము. అంటే బలిపీఠం అంటే ప్రార్థన జీవితంలో దేవుడు నీ జీవితంలో ఆ కొరతలు తీర్చే ఆ ఒక్క గది, ప్రార్థన గదిలో ఇంకొక బలిపీఠం, దాని ఇంకొక మెట్టి ఏంటంటే దేవుడు ప్రతి కొరతలను దేవుడు తీర్చిపోతాడు అనే భావంతో దేవుని స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా. రెండో బలిపీఠం, ఆ అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఇక్కడ కొంతమందిని చూస్తుంటే ప్రార్థన చేసే వాళ్ళు మోకాలు కనిపిస్తున్నాయి నాకు. కొంతమంది చూస్తుంటే దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఈ మన సంఘాలకు వెళ్ళేవారు చాలామంది, ఇక్కడేమో నాకు తెలియదు, మన చర్చిలో వేరే స్థలాలలో దిష్టి తీసేస్తారు. దిష్టి అంట. ఏం తీసేస్తారవా? వాళ్ళు ఎవరో వచ్చారా హెచ్ఎల్ నుండి? రాలేదు కదా. దిష్టి అది దృష్టి அந்த தொடப்புல எடுப்பாங்க எல்லாம். ఈ దృష్టి ఇవన్నీ సాతానికి సంబంధించింది. నీ కన్నులే దృష్టి, వేరే ఎక్కడ కాదు. హల్లెలూయా. దేవుని దృష్టి నీపైన ఉన్నదని జ్ఞాపం చేసుకోవాలి. 16వ అధ్యాయం 3వ వచనంలో ఆయన నీతిమంతులు ఆయన చూసే కన్నులు ఆయన పైన ఉన్నాయి, మన పైన. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆయన కన్నులు మన పైన ఉన్నాయి. హల్లెలూయా. మనుషుల కన్నులు పడితే మనకేమి? ఆ అలవాట్లకు మనం వెళ్ళకూడదు. దేవుడి నీ కొరతలు పరలోకం నుండి ఎలోహి దేవుడిని దేవుడు అన్ని తీరుస్తాడు. చెప్పాలి కూడా దేవుని నామాను. ఇటువంటి భావంతో నువ్వు ప్రార్థన గదిలో దేవుని స్తుతించాలి. ఇది రెండో మెట్టు. మూడో మెట్టు మనం చూసిన 13వ అధ్యాయము 3వ వచనం, మూడో బలిపీఠం. 13:3 అమ్మా. మూడో వచనము. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ నుండి బేతేలు వరకు, అనగా హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ దేవుని వాగ్దానాలు చేశాడు, దేవుడు వాగ్దానం నెరవేర్చాడు, ఇక్కడ కొరతలను తీర్చాడు. తీర్చిన తర్వాత మరలా మొదటి బలిపీఠం దగ్గరికి ఆయన వచ్చాడు. మొదటి బలిపీఠం దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేసి దేవుని స్తుతించాను. హల్లెలూయా, హల్లెలూయా.
సంచారం చేశాడు, బెత్తేళ్ళు ఆయి అన్ని సంచారం చేశాడు. దేవుడు ఆయన్ని కాపాడాడు. దేవుడు ఆయన ప్రయాణాన్ని దీవించాడు. దేవుడు ఆయన లోతు వారి మధ్యలో గొడవలు వచ్చినప్పుడు దేవుడు తీర్చాడు అన్ని. నౌ హి హస్ కమ్ సేఫ్లీ విత్ ఫ్యామిలీ. ఆయన క్షేమంగా తన భార్యతో తన ఉన్న ఆస్తి అంతటి కూడా తీసుకొని మరలా మొదటి స్థలానికి వచ్చి ఆ బలిపీఠం దగ్గర ఆయన దేవుని స్తుతి ఆరాధన చేసినట్లు మనం చూస్తున్న ప్రార్థన. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన స్తుతి, కృతజ్ఞత స్తుతి బలిపీఠం. దేవుని స్తుతించాడు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు కష్టాలు ఉన్నప్పుడే సంఘానికి వస్తారు, చర్చిలకు వస్తారు. తర్వాత కొద్దిగా మేలు జరిగిన తర్వాత ఆ చర్చిని వదిలేసి వెళ్ళిపోతారు. ఏ సంఘ కాపురైతే పెంచుతాడో ఆ సంఘ కాపురి పైన నిందలు వేసి వెళ్ళిపోతారు. ఏ సంఘ కాపురితో వారు నేర్చుకుంటారో ఆ సంఘ కాపురికే రాళ్ళు రువ్వి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అయితే నిన్ను క్షేమంగా నడిపించేది ఎవరంటే దేవుడే. క్షేమంగా నడిపిస్తాడు. మెట్టుకు దేవుడిని నడిపించాలంటే నువ్వు స్తుతి, కృతజ్ఞత స్తుతి ఆరాధన బలిపీఠం నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఈ 3 విషయాలు మనం చూస్తున్నాం. 3 బలిపీఠాలు. మన ఇంట్లలో ప్రార్థన గది సెపరేట్గా లేదు. మీరు ఎప్పుడైనా సొంత ఇల్లు కట్టుకుంటే భవిష్యత్తులో ఒక ప్రార్థన గది కట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ సాప, టేబుల్, మోకాలు వేసుకొని దేవుని స్తుతించే స్థలం ఉండాలి. మన ఇంట్లలో లేవు కాబట్టి అందుకే మందిరానికి వస్తాం మనం. ఇప్పుడు దేవుని సంఘము, దేవుడు మనకిచ్చిన స్థలం ఇది. సహోదరుడు నిన్న ఒక వీడియో పెట్టాడు. ఆ ముస్లింని అడుగుతున్నారు ఒకరు, అమ్మా ఆదివారం రోజు పెన్షన్ ఇస్తారు 4,000 రూపాయలు, నువ్వు దాన్ని ఎందుకు వదులుకుంటావు? వెళ్తావా, తీసుకుంటావా ఆదివారం రోజు? ఏమనింది ఆమె? నేను వెళ్ళను, నా దేవుణ్ణి నేను ఆరాధించడానికి వెళ్తాను సంఘానికి. ఆ 4,000 పోతే పోయింది, నా దేవుని ఆలయాన్ని మాత్రం నేను వదలలేను. మీరు ఎంతమంది ఇటువంటి విశ్వాసంలో ఎదుగుతున్నారు? ఇంకా ఆధారంలో పరిగెత్తి వెళ్ళిపోతున్నారు, కాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. మీరు పోయిన వారం దొరలు ఉంటే చాలామంది లేరు. మీరు రారని తెలుసుంటే ఇంకో వేరే సంఘం నుండి తీసుకొచ్చేసేది ఉన్నాం. నో ప్రాబ్లం. అయితే అది మీకు చెందింది, అది మీకు చెందింది. హల్లెలూయా. నీ ఇంటిలోకి ఉండాల్సింది ఒక ప్రత్యేకమైన బలిపీఠము, ప్రార్థన బలిపీఠము, కృతజ్ఞత బలిపీఠం. అంటే ఈ 3 స్టెప్పుల ప్రార్థన జీవితం నీలో కనపడాలి, నాలో కనిపించాలి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మీకు. నేను 6 బాడిగిళ్ళలో చేంజ్ అయ్యాను. 1, 2 కాదు. ఎన్ని? 6. ఈ బాడిగింటిలలో ఈ షిఫ్టింగ్ చేస్తాం కదా ఇంట్లో, అది భయంకరమైన శాపము. షిఫ్టింగ్ టైం అది పెద్ద శాపం అది. అప్పుడు నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఇది ఏంటి ఈ శాపము, ఈ శాపం తీసివేయి ప్రభువా అనేవాడు. మా చర్చి పిల్లలు నర్సమ్మ, నాగమ్మ, వీళ్ళు కాదు, ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు షిఫ్ట్ చేశారు మా ఇల్లు. ఏం ప్రభా ఈ శాపం ఇది, ఇటువైపు బిడ్డలు లేరు, ఇటువైపు ఇల్లు వాకిలు లేదు, ఇటువైపు బంధువుల నిందలు, ఇంట్లో నిందలు, రేషన్కి కష్టం ఉంది. ఏం ప్రభా ఈ శాపము, ఈ శాపం అనిపించిన కంటే నువ్వు తీసుకునేది బెటర్ ప్రభా అని ప్రార్థన చేసేవాడిని. ఆ శాపం నుండి దేవుడు విడుదల కలిగజేయడానికి ఒక ప్రత్యేకమైన బలిపీఠం కట్టుకున్నాను. ఎక్కడ కట్టుకున్నాను తెలుసా? ఇంటి పైన. ఆ బాడికి ఇంటి పైకి పోయి మోకాలు వేసి చేరు పట్టుకుని ఏడ్చే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఈ శాపాన్ని తీసివేయండి,
ఒకవేళ నాకు ఇల్లు వాకి లేకపోతే ఆ అయ్యగారు ఏమన్నా మర్యాద ఇస్తాడు, నాకు శేఖర్ ఏమన్నా మర్యాద ఇస్తాడా? ఇంటి పన్నులు పని మనుషులు మర్యాద ఇస్తారా? పన్ను మనుషులు కూడా రారు బాడిగింట్లు ఉంటే. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకోండి. ఈ శాపం నుండి, ఈ కొరతల నుండి విడుదల నీకు కావాలంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. తర్వాత ఏది ఏమైనా ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే మా అమ్మ నాకు చెప్పేది, అయ్యా నువ్వు పాలు పొంగి ఆడా ఉప్పు పెట్టు, చక్కెర పెట్టు. ఆ ఇంట్లో ఏమి ఉండాలంట? వాక్య ప్రకారము ప్రార్థన బలిపీఠం ఉండాలి. నీ చక్కెర, పంచదార, పసుపులు, ఇంకొక అవన్నీ ఇక్కడ పనికిరావు. మా అమ్మ మా మేనమామ నాతో ఫెడప్ అయిపోయారు. వీడికి చెప్పలేము, వీడికి. మా అమ్మ ఇక్కడ హతసాక్షి ఇక్కడే ఉన్నారు, సారీ సజీవ సాక్షి. 6 ఇంట్లలో ఆమె కామెడీ ఏంటంటే, నాయనా అది చెయ్యి, పాలు పొంగించాలంట. మీరు చేస్తున్నారు ఈ పనులన్నీ. అయితే నేను అడ్డం తిరిగాను, అమ్మ బైబిల్ అంటున్నా అది ప్రార్థన చేయమని అంటున్నాను. మనం ఉండేదే షాపుల్లో ఉంటుమే, మరి ఏంటి ఇవన్నీ మళ్ళా కొత్తగా అని వాటన్నిటికీ దూరం వస్తూ, ప్రభువా ఈ షాపు నుండి ఈ ఇంటిలో ఆశీర్వాదం ఉండాలి, బలిపీఠం కట్టుకోవాలి, ప్రార్థన బలిపీఠం, ప్రార్థన స్థలం ఉండాలి. నువ్వు దేవుడు మెజారిటీ, దేవునితో నువ్వు ఉంటే మెజారిటీ. ప్రపంచం అంతా నీతో ఉన్నా లేకపోయినా పర్వాలా. ఆ ధైర్యంతో నువ్వు నడిచినట్లయితే ఎలోహి దేవుడు ఉన్నవాడు, అనువాడు, వర్తమానం కాలంలో ఈరోజు ఈ క్షణము ఆయన పరలోక సింహాసనం పైన ఆయన కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. మనకి హీరోస్ ఆఫ్ ఫెయిత్, మనకి హీరోలు ఉన్నారు చాలామంది హీరోలు ఉన్నారు. నాకు మా నాయన, మా తండ్రి గారు నాకు హీరో. దేంట్లో హీరో అంటే బూత్ మాటలు తిట్టడంలో హీరో, అబద్ధాలు ఆడడంలో హీరో, గొడవలకు వెళ్ళడంలో హీరో, పౌరుషాలు రోషాలు పోయడంలో హీరో మా నాన్న నాకు. మీకు ఒకళ్ళు ఉంటారు హీరో, ఉంటారా లేదా? ఒక విధంగా మా తండ్రి అటువంటి హీరో అయితే, ఇంకొక విధంగా కూడా ఇంకొక హీరో మా నాన్న నాకు. ఎటువంటి హీరో అంటే నాకు మా తండ్రి, ఆయన కట్టెల్లో మోపు 10-20 కేజీలు మోసుకొని వస్తాడు ఇంటికి. అది కళ్ళారు చూసేవాడిని. మా నాన్న కట్టి పెట్టుకుని రాత్రి 12-1 గంటకి రైల్వే ట్రాక్ పైన నడుచుకొని వచ్చే రోజులు నేను చూశాను. గనిలో పనిచేసి గోల్డ్ మైన్స్లో నైట్ షిఫ్ట్, చెమటలంతా కారిపోయి ఉంటాయి. ఆయన వెనక వీపు రుద్దాలంటే మేము బ్రష్లు తీసుకుని రుద్దాలి. ఈ బట్టలు ఉతుకుతారే బ్రష్, ఆ బ్రష్తో. ఆయన పడిన చెమటలు, రక్తము నేను కళ్ళారు చూశాను. నా తండ్రి ఎట్లా అనుభవించాడో. అందుకే నా తండ్రి నాకు కష్టపడి పని చేసుకొని జీవించడం నేర్పించాడు. దొంగతనం చేయమని చెప్పలే ఎక్కడ, మా వంశంలో అది లేదు. మీకు కూడా ఒక తండ్రి ఉంటాడు, ఒక హీరో ఉంటారు. లౌకికమైన కుటుంబ సాంప్రదాయంగా ఒక హీరో ఉంటారు. మీ తండ్రులు మీకు హీరో ఉండొచ్చు బహుశా. అయితే బైబిల్ గ్రంథంలో మనకి కొంతమంది హీరోలు కనిపిస్తారు. వాళ్ళు ఎవరంటే దావీదు మహారాజు 7 సార్లు ప్రతిరోజు ప్రార్థన చేసిన వ్యక్తి. దానియేలు 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తి. హన్నా ఆమె కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధానంలో, ప్రభువా నువ్వు ఈ మేలు చేస్తే నేను ఆరాధిస్తాను, నా బిడ్డను మరలా నీకు ఇస్తాను ప్రభు అని కన్నీళ్లు కార్చి ఆమె ప్రార్థన చేసిన దినాలు. ఈసాకి 20 సంవత్సరాలు ఆయన కన్నీటితో రెబెకా కొరకు ఆయన ఎంట్రీటేట్ చేశాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మా దేవుడు
మనిషి పై రూపం చూస్తాడు, దేవుడు అంతరంగం చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము మన స్టైల్ అంటే అనుకోబాకండి ఇవి మేకప్లు అవి కాదు. మన స్టైల్, లైఫ్ స్టైల్ ఏంటంటే ప్రార్థన లైఫ్ స్టైల్గా మారాలి. నీ సర్వము ప్రార్థన లోనికి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే నీ భర్తను నువ్వు మార్చుకుంటావు, నీ బిడ్డలను మార్చుకుంటావు, నీ పిల్లలు ఉన్నత స్థితికి వెళ్తారు, నీ ఒక భర్తని పరలోకానికి తీసుకెళ్ళడానికి మన కుటుంబాల్లో మరి ఒక మెట్టుకి పైకి రావాలంటే మనము ప్రార్థన జీవితాన్ని మనము గడపాలి. హల్లెలూయా. ఈ 3 ఆయన ఉన్నవాడని జ్ఞాపం చేసుకోండి. ఆయన వాత్సల్యత అనుదినము నూతనంగా పడుచున్నది. ఆ వాత్సల్యతను మనం పొందుకొని నువ్వు నడిచినట్లయితే చూడండి, మన సంఘంలో చాలా కుటుంబాలు 4-5 కుటుంబాలు రాలేనంత మాత్రం సంఘం కట్టేది మానలేదు. నేను సంఘం కట్టేది నేను మానలా. చాలామంది వస్తున్నారని చెప్పి ఇంకా పెద్ద సంఘం కట్టాలి, ఇంకా మనం ఫ్యూచర్లో ప్రార్థన. ప్రభువా నీ చిత్తం ఏ గొర్రెలు అయితే ఉంటాయో ఆ గొర్రెలకి నేను సేవ చేయాలి, సౌద్ శేఖర్ సేవ చేయాలి, ప్రసాద్ గారు సేవ చేయాలి. ఏ గొర్రెలు ఆయన ఇస్తాడో ఆ మందను మేము కాయాలి, అంతే నా పని. హల్లెలూయా. అన్నదమ్ములే బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు కంగారు పడలేదు. సంఘ విశ్వాసులు వెళ్ళినప్పుడు దేవుడికి మనం సమర్పించేయాలి. దేవుడు మహిమ కలిగిన స్థలాన్ని విడిచి నువ్వు వెళ్ళకుండా నువ్వు చూసుకుంటే బాగుంటుంది. దేవుడు మన సంఘాన్ని అంచులంచులుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరో దేవుడు యాక్సిడెంట్ నుండి నన్ను తప్పించినందుకు నా కొరకు ప్రార్థన చేసే ఎవరు తల్లులు ఉన్నారేడా? మీరు కాదులే, అయ్యగారు ప్రార్థన చేసినట్టు నేను చూడలా. ఒకవేళ ఉదయాన్నే చేస్తాడేమో ఇంట్లో, నాకు తెలీదు. హల్లెలూయా. దానియేలులాగా 3 సార్లు అయ్యగారు ప్రార్థన చేస్తున్నా. చెప్పాలి కూడా, దేవుని స్తుతిద్దాం. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో నీ నోరు మాట్లాడుతుంది. నీ నోరు ఏదైతే మాట్లాడుతుందో నీ ముఖం లక్షణాలు మారుతుంటాయి. హల్లెలూయా. సమయం అయిపోయింది అనుకుంటా, నేను ముగిస్తాను. ప్రార్థన, నీ హీరో దావీదు లాంటి ప్రార్థన, ఈసాకు లాంటి ప్రార్థన, డానియేల్ లాంటి ప్రార్థన, హన్నా లాంటి ప్రార్థన. నన్ను చూడొద్దండి. నిన్న సోదరు రెడ్డి నాకు ఒక ఫోటోలు పంపించాడు. ఒకడు తలమాసినోడు అక్కడ చిక్బల్లాపురంలో ఉన్నాడు. వాడు నేను తాగే కప్పుతో వాడు కూడా, నేను ఎక్కడ కూర్చోండి ఆడు కూర్చొని నా కప్పుతో వాడు టీలు తాగుతున్నాడు. బహుశా వాడికి హీరోకి కనిపించుండొచ్చు. నేను చాలామంది నా దగ్గర నుండి అలవాట్లు నేర్చుకున్నారు, స్టైల్ నేర్చుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రార్థన స్టైల్ నేర్చుకున్నావు బా స్వామి. 2500 రూపాయలు జీతగాండి నేను. ఎంత కమలమ్మా? 2500 రూపాయలు జీతం నాకు. 2000 రూపాయలు మా ఇంటికి పంపించాలి. మా అమ్మ లెటర్ రాస్తుంది బెంగళూరు నుండి, అయ్యా నాయనా ఇక్కడ భోజనాలు కష్టంగా ఉంది, రేషన్ కష్టంగా ఉంది, బ్యాలు లేవు, బియ్యం లేవు అన్న వెంటనే నాకు వచ్చే జీతంలో 2500లో 250 రూపాయలు సంఘానికి దశమాగం ఇచ్చి 2000 రూపాయలు మా అమ్మకు పంపించేవాడిని. అప్పుడు ఎవరి సంపాదన లేదు కుటుంబంలో. ఇంకెంత ఉందమ్మా నా దగ్గర రత్నమ్మా? నిద్రపోతున్నావా? ఇంకెంత ఉందా? 2250 రూపాయలు పోయిందంటే. మారన్నా ఎంత ఉందా? 250 రూపాయలు నెలంతా గడపాలి నేను. ఎప్పుడు 98, 99 స్టోరీ చెప్తుండేది నేను. 98, 99 సంవత్సరం మన సంఘం కాబట్టి అన్నీ చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఆ లైఫ్ స్టైల్ నుండి దేవుడు ఈరోజు మనం మోకాలేసి ఒక స్థలం ఇచ్చాడు, ఒక నిద్రపోవడానికి ఒక స్థలం ఇచ్చాడు, భోజనం చేయడానికి ఒక గంజి ఇచ్చాడు నాకు.
ఎక్కడి నుండి ప్రారంభమయ్యామంటే మనము ప్రార్థన గది. ఇది ముగించి నేను చెప్పి ఇది ముగించేస్తాను. ఒకసారి ఎన్టీ రామారావు గారి కాలంలో హైదరాబాద్లో హెబ్రోన్ ఒక స్థలం ఉంటుంది, సిటీ లోపల ఉంటుంది. నేను వెళ్ళాను. ఆ స్థలాన్ని కొరకు ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి. ఆయన ఆ పాస్టర్ అయినంటే భక్త సింగ్ గారిని, బ్రదర్ భక్త సింగ్ గారిని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఆ స్థలం నాకు కావాలన్నాడు. అది సెంట్రల్ కమర్షియల్ సిటీ మధ్యలో ఉన్నది ఆ స్థలం. అప్పుడు బ్రదర్ భక్త సింగ్ గారు, నువ్వు ఆ స్థలాన్ని తీసుకుంటే 3 రోజులు చనిపోతావన్నాడంట. ఒక ముఖ్యమంత్రిని, ఎన్టీ రామారావుని, ఆయన తెలుగు నేలలో సింహము, ఆయన ఎదుర్కొన్నాడు. ఈయన ఇట్లా వైట్ షర్ట్ వేసుకొని, వైట్ ప్యాంట్ వేసుకుని, బైబిల్ బ్యాగ్ తెలుసుకుని, ఈ ఒక దైవ సేవకుడు, అయ్యా అది దేవుంది నువ్వు ముట్టావంటే 3 రోజులు ఖాళీ అయిపోతావు అని చెప్తే, అవునా సార్ నువ్వు వెళ్ళిపోన్నాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, అప్పుడు ఈడీలు లేవులే, ఇన్కమ్ ట్యాక్స్ ఆ సేల్స్ ట్యాక్స్ వాళ్ళని పిలిచి, ఇతనికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఇన్ని స్థలాలు కొన్నాడు, ఇంతమంది 5,000 మందికి భోజనాలు పెడుతున్నాడు, ఆయన ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి కేసులు వేయండి ఆయన పైన అని పంపించారంట. నెక్స్ట్ వీక్ పంపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంట్లోనికి ప్రవేశించారు. ఇంట్లోనికి ప్రవేశించి, బ్రదర్ భక్త సింగ్ గారు, మరి ఇంతంతా కట్టావు, ఇంత ల్యాండ్ కొన్నావు, ఈ డబ్బు నీకు ఎక్కడి నుండి వస్తున్నది, ఎక్కడ ఎంతమందికి భోజనాలు ఎలా పెడుతున్నావు అంటే, రాండి సార్ చూపిస్తానని చెప్పి ఆయన లోపల హాల్లో నుండి మళ్ళీ ఇంకో గదిలోనికి తీసుకెళ్ళాడంట. ఇంకో గదిలోనికి తీసుకువెళ్తే ఆ గదిలో ప్రార్థన గది. ఆ గదిలో చిన్న టేబుల్, ఒక చాప, ఆ చాప పైన మోకాలు వేసి రంధ్రాలు అయిపోయింది అక్కడ నేల. ఆ చాప, ఆ మోకాలు నేల, ఆ ఒక చేతులు ఇలా పెట్టి, ఆ బెంచి, ఆ స్టూలు, ఆ ఒక చెక్కతో చేయబడి అంటే ఆ ఒక స్టూల్ రంధ్రాలు అయిపోయినాయి. సార్ ప్రతిదీ వచ్చేది నాకు ఇక్కడ నుండే అని చెప్పాడంట. వాళ్ళకి మతిపోయింది, బుర్ర పని చేయలే. ఆయన దగ్గర ట్రాన్సాక్షనే లేదు కదా వీళ్ళు కేసులు వేయడానికి. ట్రాన్సాక్షనే లేదు కదా. హల్లెలూయా. నీ జీవితంలో అటువంటి మెరుగుపరచబడ్డానికి, దేవుని వాత్సల్యతను పొందుకోవడానికి, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడ్డానికి, దేవుని స్తుతించడానికి, దేవుడు చేసే కార్యాలను బట్టి దేవుణ్ణి నువ్వు ప్రార్థన బలిపీఠం, కృతజ్ఞత బలిపీఠం, దేవుడు ఉన్నాడు, ప్రతి అవసరతలు ఆయన తీరుస్తాడని బలిపీఠం అనే ప్రార్థన గది నీలో ఉన్నట్లయితే, దేవుడు ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడి, నీ పిల్లల్ని, నువ్వు చేస్తున్న పని అంతటిని సౌభాగ్యంగా దేవుడు ఉంచి ఆశీర్వదించలాగన దేవుడితో మనము ఈ ఒప్పందం చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నేను మర్చిపోయినాను. ప్రేమగలైన మా దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. మేమందరూ కూడా మోకాళ్ళ అనుభవంలోనికి, ప్రార్థన గది ప్రభువా మేము వెళ్ళడానికి కృపను దయచేయండి. మీ వాత్సల్యత మేము పొందుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. వాక్యమైన నాకును ప్రభు మాకు నేర్పించండి. అన్నా లాంటి ప్రార్థన, ఇస్సాకు లాంటి ప్రార్థన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన, అపోస్తలులు చేసిన ప్రార్థన, పౌలు శీలలు చేసిన ప్రార్థన, అటువంటి ప్రార్థన అనుభవంలోనికి ప్రభా నన్నును, నా కుటుంబాన్ని, మా సంతతులను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, మీ శిలువ రక్తం చేత ప్రోక్షణ దయచేయమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి.